ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాలలో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న పనిచేస్తున్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్కి, యాంకర్స్కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. తెలుగు జాతి ఖ్యాతిని, ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏటా వారి జన్మదినాన్ని పండుగలాగా జరుపుకోవటం, మహానాడుగా జరుపుకోవటం ఆనవాయితీ. అన్నగారి 103వ జయంతి సందర్భంగా మరి ఈ నెల 27, 28 తారీఖుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి క్లస్టర్లో మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అలాగే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, అలాగే క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, కేఎస్ఎస్ సభ్యులు అందరూ కూడా మరి బాధ్యత తీసుకొని కార్యకర్తల్ని తరలించి తమ ఐడి కార్డులతో వచ్చి తమ హాజరు నమోదుని కూడా చేసుకొని ఈ సభని విజయవంతం చేయవలసిందిగా ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి, నాయకులకి, పదవుల్లో ఉన్నవారికి, లేని వారికి అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కాబట్టి అందరూ కూడా విధిగా పాల్గొని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉండాల్సి, వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా అక్కడే ఏర్పాటు చేయబడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశంలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మరి ఈసారి వినూత్నంగా క్లస్టర్ పరిధిలోనే మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల ప్రసంగాలు, అలాగే మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి సందేశం, లోకేష్ బాబు గారి సందేశాన్ని వినటం, అలాగే తెలుగుదేశం పార్టీ విధి విధానాలని ప్రజల్లోకి తీసుకొని పోవటం మనందరి బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు విధిగా ఆ క్యాంపులో ఉండాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. మహానాడు కార్యక్రమం అంటే మరి ఎంతో ఉత్సాహంగా మనం అందరం గతంలో పరుగులెత్తుతూ వెళ్లే కార్యక్రమం. కాకపోతే ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మరి సవినయంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇట్లు మీ అభిమాన శాసనసభ్యుడిని జోలకంటి బ్రహ్మానందరెడ్డి.